ఇండియా స్పెటికల్ వెనమస్ కోబ్రా చాలా బిగ్ సైజ్ లో ఉంది, చాలా అగ్రెసివ్ లో ఉంది. ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎక్కడైనా ఉంటే మా లాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం. మా వీడియో కన్నా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. పట్టుకున్నాము, పట్టుకున్నా వేసుకున్నా, పట్టుకున్నా ఇడుసలాగా ఇడుసలాగా. ఏం పేరు మంచి పేరు? అంజి అంజి అంజి. అంజి నిజంగా అమ్మా ఇది పత్తికొండ దగ్గర నర్సరీలో ఉందంట. పొద్దున్న నుంచి కాల్ చేస్తున్నారు, నేను ఎత్తలేదు, కొద్దిగా వేరే పనిలో ఉండి. చాలా జాగ్రత్త అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనా. ఎందుకంటే ఎక్కడైనా ఉంటే కూడా చాలా జనాలు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మా లక్క కూడా పట్టాలని చూస్తారు. ఎవరో సాహసాలు చేయొద్దండి. ఎందుకంటే దీని ఆలోచన ఐడియాలు మాకు తెలుసు కాబట్టి మేము చేస్తాము. అట్లా తెలియనట్లు ఎవరంటే ఎవరు చేయొద్దండి. ఎందుకంటే ప్రాణంతో చెలగాడం ఉన్నట్ల ఇలాంటి పాములు కొరికితే గానీ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేది మేలు. ఆడ మంత్రాలు వేస్తారు, తంత్రాలు వేస్తారు. ఇలాంటివన్నీ నమ్మొద్దండి. అక్కడ తిరిగి మధ్యలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవద్దండి. మాకు ఫలానా పాము కొరికేదని గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మా ప్రైవేట్ హాస్పిటల్లో కానీ చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. మీరు దయచేసి కూడా ఇట్లాంటివన్నీ ఆడ సెట్టు పోస్తారు, ఇట్లా చేస్తారని పోవద్దండి. మధ్యలో ప్రాణాలు పోతాయి. ఎందుకంటే దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో దొరుకుతుంది. ఏమంటే టయానికి వెళ్ళిపోవాలా, మీరు మధ్యలో మాత్రం తిరగద్దండి. ఇది ఎందుకు అట్లా బుస కొడుతుందంటే ఎందుకంటే మనిషి దగ్గరికి రావద్దండి, నా దగ్గరికి రావద్దండి అని జాగ్రత్తలు చెప్తుంది అనమాట. కొరకలంటే ఎంతసేపు పట్టదు. ఏమంటే మనిషికి ఎంత ఉంటుందో దీనికి కూడా అంతే ఉంటుంది. ఏమంటే తెలియని వాళ్ళు చంపుతుంటారు అనమాట. అందుకనే తెలియదు కాబట్టి దీని ఆలోచనలో దీని మైండ్ సెట్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు బుస కొడుతుంది, మామూలు పడగ ఇట్లా ఉంటుంది, అది కొరుకుతుందని లెక్క కాదు. కానీ అట్లాంటివన్నీ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు మనకు తగ్గట్టు దాని ధైర్యం మన ధైర్యం కలిస్తే ఏం కాదు. ఇప్పుడు మనకైనా కొంచెము నేను భయపడిగిన కొద్దిగా చేతులు వణికిచ్చి కానీ కొద్దిగా చేస్తే ఇప్పుడు దాన్ని కొరగడానికి నాకు ఎంతసేపు పట్టదు. దానికి ఇప్పుడు కొన్ని నిమిషాల్లో ఎగరమంటే ఎగురుతుంది. ఎందుకంటే మా ధైర్యము, ఎందుకంటే దాని ధైర్యం కలిస్తేనే మేము పట్టుకుంటాం వాటిని. లేకుంటే మామ కూడా పట్టుకునేటోళ్ళు కాదు. నేను ఎక్కడ ట్రైనింగ్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే దాని ఆలోచనని అబ్జర్వ్ చేస్తాం మేము అంతే. అట్లా కొట్టినప్పుడు ఏమవుతుందంటే కొరుకుతుంది అనుకుంటారు జనాలు. తెలియదనమాట. ఇది దీనికి ఏదైనా హాని కలిగిస్తేనే కొరికేది, లేకుంటే ఎవరిని కూడా ఏమనదు. దీనికి అంటే హాని కలిగడం అంటే దీనికి హాని కలిగిస్తేనే. ఇప్పుడు మనం మనిషిగా అయినా ఎవరైనా కానీ సాధారణంగా ఊకున్నానే తడుకుంటే ఏమొస్తుంది చెప్పు, అట్లా అనమాట. ఇది కూడా అంతే. దీని ఆలోచన తెలియదనమాట ఎవరికి. మన ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనిషి సురుకు ముట్టేంత వరకు ఏమండనే లేదా అట్లా అనమాట. ఇది కూడా ఇప్పుడు ఏదన్నా దీనికి గాయం అయితేనే ఇది మన మీదకి వస్తుంది. గాయం కాకుంటే ఏమి కాదు. అందులోన ఈ పాములు పట్టే వాళ్ళు ఇట్లా అంటుంటారు కదా, రాళ్ళు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయని. అన్ని ఫేక్ అవి. ఎందుకంటే ఆ పడగ ఉంది కాబట్టి అంత బొక్కది టొల్లు అనమాట. ఈ పడగ పైన కోస్తారు, కోసి మామూలుగా దాంట్లోకి రాళ్ళు
వేస్తారనమాట. రాళ్ళు వేస్తే అది ఏమవుతుంది అంటే నీటికి వాళ్ళు దాంట్లోన ఇప్పుడు ఎవరో తెల్లవాళ్ళు ఉంటారు, పల్లెటూరులో ఉంటారు, అన్న ఇట్లా పాముకు రాయి తీసిస్తాము అని అంటే వాళ్ళు తీస్తారనమాట. దాంట్లో నుంచి ఇప్పుడు దీనికి మామూలుగా అంటే వాళ్ళ పాములలో కూడా ఎందుకు ఇడిస్తారు చెప్పిన, దీనికి ఒక 4-5 రోజులు వాటర్ లేకున్నట్లు చేస్తారు. అంటే నీళ్లు దీనికి ఒక 4 రోజుల పాటు నీళ్లు లేకుంటే మాత్రము ఇది ఆటోమేటిక్గా ఉండాలనుకుంటే నీళ్ళ కాడే ఉంటుంది. అటు నుంచి ఒక 2 గంటల తర్వాత 3 గంటల తర్వాత నీళ్లు తాగి బయలుదేరుతారు. అట్లా అనమాట వాళ్ళ పాములలో కూడా అట్లా ఇడిసేది. దీనికి ఒక 4 రోజుల పాటు వాటర్ లేకుంటే మాత్రము ఇప్పుడు ఎక్కడైనా గుంత ఉందనుకో, గుంత కానీ ఇంటి పక్కలోనే ఏదైనా కుళాయి కానీ అది ఏదైనా కొద్దిగా గలీజ్ ఉందనుకో అక్కడ ఇడిచి పెడతారు. వాటర్ ఇడిచి చూస్తారు పాముని, అది ఎక్కడికి పోదు. అది 1-2 గంటల సేపు, ఎందుకంటే 4 రోజుల నుంచి వాటర్ తాగిండే కాబట్టి దాని గురించి అక్కడే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు పాములలో, మేము ఆడ పాము ఉంది, పాము పట్టిస్తా, పాము రాయి తీసి ఇస్తాము అంటారు. ఇట్లాంటివన్నీ నమ్మద్దండి, ఫేక్ అవి. ఈ మంత్రాలు తంత్రాలు కూడా నమ్మద్దండి. ఎక్కడైనా ఉంటే మా ఇట్లా స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వస్తాం, వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం. ఇలాంటి సంపద అండి, చంపినా మీకే వేస్తాం, మీకే అనమాట. ఇప్పుడు ఎందుకంటే సిటీల్లోనే ఎక్కువ పాములు కొరికిన వాళ్ళు ఉంటారు కదా, పాము ఇప్పుడు కొరికితే దీని విషంతోనే తయారయ్యేది మనకి యాంటీవెనం అంటే, దీని విషంతోనే సంపద అండి. లాస్ట్కి దీని ఎముకగానే పనిచేస్తుంది మన మనిషికి. సంపద అండి, ఎక్కడైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. ఎందుకు బుస కొడుతుందంటే భయపడతాడా, భయపడ్డా అని బుస కొడుతుంది అంతే. అది పడుతుందో పట్టదు కదన్నా, పట్టదు రౌండ్ కొట్టాయి ఇంకా. నేను అనుకునే నన్ను వండింటి అందుకే పోలే ఆ పక్కకి భయపడి నా భద్రం. నీ నెంబర్తో పని చేయనా చేసుకున్నా ఉండాలమ్మా, మాకుండాలమ్మా ఈడే కాకుండా